అట్లాగే మీకు స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2500 ఎకరాలు, ఐటీ కానీ ఇతర స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2500 ఎకరాలు. ఆల్రెడీ మన నవనగరాలు అని ఉంది కదా, జస్టిస్ నగరము, అడ్మినిస్ట్రేటివ్ నగరము, అట్లాగే ఈ ఇండస్ట్రీస్ నగరం అన్నీ ఉన్నాయి, హెల్త్ నగరం. ఇట్లా దాంట్లో 5000 ఎకరాలు ఆ నగరం 300-400 ఎకరాలు ఉంటుంది. మీకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది కదా, కోర్ ఏరియా నేను చెప్పేది 200 ఎకరాలు. అంటే హైటెక్ సిటీ బిల్డింగు దాని దగ్గరలో ఉన్నాయి. అది కాకుండా తర్వాత పెరిగినాయి మధురవాడ ఇవి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కోర్ ఏరియా 200 ఎకరాలు. బెంగళూరులో 400 ఎకరాలు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఐటీ డెవలప్మెంటు ఎక్కువ భాగం, ఎక్కువ మొగ్గు విశాఖపట్నానికే ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది అది, భవిష్యత్తులో జరిగేది కూడా అదే విశాఖపట్నం ఉంటుంది. అటువంటిప్పుడు 200-300 ఎకరాలు మినిమంగా ఎట్లాగా ఉంటాం కదా ఆ నగరంలో. మళ్ళీ ఇప్పుడు 2500 ఎకరాలు ఎందుకు? ఆ పేరు మీదుగా మళ్ళీ 10,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటానికి ఎవరి తాతకాడి సొమ్ము చెప్పండి? ఎప్పుడో తాత ముత్తాతల నుంచి జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన భూమిని నువ్వు అడ్డగాలుగా లాగేసుకుంటావా? లాగేసుకుని ఏం చేస్తున్నావు? కేటాయింపులకి అయిపోతుంది. చెప్తా. లాగేసుకుని ఏం చేస్తున్నావు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎల్ఐసి, అట్లాగే ఇప్పుడు కొత్తగా హట్కో వీటన్నిటికీ కూడా ఎకరానికి 4 కోట్ల గాడికి తీసుకుంటావా? ఎకరానికి 4 కోట్లు. ఎస్ఆర్ఎంకి వీటికి 50 లక్షలు చేసి ఇస్తావా? అట్లాగే మళ్ళీ కొత్తగా కేటాయించారు 100 ఎకరాలు చెప్తా. అట్లాగే ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, దానికి ఒక 100 ఎకరాలు. బిఆర్ మెడి సిటీ 150 ఎకరాలు, 50 లక్షలు కాదు, ఎకరం 50 లక్షలు. ఎస్. నిత్యము కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తూ ఉండే ఆ సంస్థలకేమో 4 కోట్ల. బాగా విపరీతంగా సంపాదించుకుని వ్యాపారం చేసుకునే వాడికేమో 50 లక్షల. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిట్టు ఎస్ఆర్ఎంకి 50 లక్షల కాడికి ఇచ్చారు కదా, బిట్టుకి 200 ఎకరాలు ఇచ్చారు, ఎస్ఆర్ఎంకి 100 ఎకరాలు. అయితే బిట్టుకి 700 కోట్ల లాభం వచ్చినట్టే కదా, అంతే కదా, మిగిలినట్టే కదా. దీనికి 350 కోట్లు మిగిలినట్టే కదా. అక్కడ ఆ 2 సంస్థలు పక్కాగా విద్య వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి కన్సెషన్ ఏమి లేదు. అసలు లోపల కూడా నాట్ అలౌడ్ అండి, ఫీజు కడితేనే లోపలికి. అంతే. తచ్చమా వాళ్ళు ఎంత కడుతున్నారు, వీళ్ళతోనూ అంత కట్టించుకుంటున్నారు. అంతే కాదు సుమా, వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది 50 లక్షల కాడికి కదా. అంతేనండి. కాబట్టి మొట్టమొదట్లో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక జీవో పెట్టారు. ఈ భూములు తీసుకున్న వాళ్ళు బ్యాంకులకి లోన్ కోసం వెళితే 50 లక్షలకి మించి ఇవ్వకూడదు అని పెట్టారు. అర్థమైందా? వాళ్ళకి భూమి ఇచ్చింది అదే రేటుగా, అంత మించి లోన్ ఇవ్వద్దని పెట్టారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఏం మాట్లాడారో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ లిమిట్ ఎత్తేసారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నారు. భూమి రైతులది, డబ్బు బ్యాంకులది, వ్యాపారం వాళ్ళది, కోట్ల లాభాలు వాళ్ళకి. భూమి ఇచ్చిన రైతుకి మాత్రం గుండె సున్నా. ఈ విధమైనటువంటి తప్పు జరుగుతుంది అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇది అంటారు 5000 ఎకరాలు ఎయిర్పోర్ట్ అంటారు, అంతర్జాతీయ విమానాశ్రయం. ఆల్రెడీ మన గన్నవరంలో విమానాశ్రయం ఉంది. ఎన్ని ఎకరాల్లో ఉందో తెలుసా అండి? 1163 ఎకరాలు. ఓకే. అక్కడ ఎక్కడ? అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గుజరాత్ రాజధాని, 1124 ఎకరాలు. 1124. ఎస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సుమా. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇవాళకి చాలా ఎక్కువ భూమి ఉన్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్, 5500 ఎకరాలు. అది మా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసలు మామూలుగా అయితే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి మినిమం 150 కిలోమీటర్ల అవతలైతే తప్ప పెట్టకూడదు. కానీ అది భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అతిక్రమించారు.
అట్లాగే ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ రాజధానిలో ఎయిర్పోర్ట్ అంటారు. అంతేకాదు వాళ్ళ రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. తెలంగాణలో ఉవ్వాళ్ళకు ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే. ఇప్పుడు కొత్తగా వరంగల్ దగ్గర పెట్టబోతున్నారు, ఇంకా 1, 2 వస్తాయి అనుకోండి. ఇక్కడ ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ పెట్టాలంటాడు ఈయన. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెడితే ఎంతమంది ఎక్కుతారండి చెప్పండి? అది కట్టడంలో జిఎంఆర్కి ఏదన్నా బాగా సొమ్ము మిగులుతుందేమో కానీ, అతనికి ఏమన్నా లబ్ధి చేకూరుతుందేమో కానీ, అక్కడ ప్రజలకి ఏం మేలండి? అక్కడ ప్రజలకి అక్కడున్న లింకు దాన్ని పూర్తి చేయుతూ వంశధార నాగావళి లింక్ పూర్తి చేసి ప్రాణహిత, వేదవతి చాలా ఉన్నాయి అక్కడ చిన్న చిన్న నదులు. వాటికి ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టి లిఫ్ట్ స్కీములు పెట్టి అక్కడ ఆ భూముల్లో భూములకి నీటి సౌకర్యం కలిగిస్తే అక్కడి నుంచి బెదవాడో, ఉయ్యూరో, గుంటూరో వచ్చి ఆ కాంక్రీట్ పనుల్లో తట్టలు మోయాల్సిన పని వాళ్ళకి తప్పుతుంది. వాళ్ళకి కావాల్సింది అది. అట్లాగే అక్కడ ఉద్దానం అనే ఉంది కదా, ఆ ఉద్దానంలో వాటికి కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. కారణం ఏంటి? స్వచ్ఛమైన త్రాగటానికి మంచినీరు లేకపోవడం. అటువంటి సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ అభిమానం చూరగొనాలి. కానీ ఎయిర్పోర్ట్ ఏంటి చెప్పండి? ఎందుకు ఇటువంటి పనులు దయచేసి మానుకోనాయన. ఇంకొక 5 ఏళ్ళు నువ్వు మంచిగా ఇప్పుడు చేసి ప్రజల అభిమానం చూరుకొని ఇంకొక 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఆయన లైన్ అట్ట కనపడతలా. ఇప్పుడు ఈ పిచ్చి నడకని ఏడిస్తే మళ్ళీ ఆ మహానుభావుడే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి. వచ్చి మళ్ళీ దుర్మార్గమే అవుతుంది. మళ్ళీ రాజధాని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఏంటంటే ముందు నొయ్యి వెనక మారు గొయ్యి. అర్థమైంది మీకు? ప్రజలు ఆలోచించుకోవాలి ప్రత్యామ్నాయం. ఇక ఎంతసేపు ఈ యాక్టర్లేనా ఏమన్నా సరైనటువంటి ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించబడేటటువంటి ఒక మంచి వ్యవస్థ రావాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆ మోడీ గారు ఢిల్లీలో మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, కరెంటు స్టేషన్లు, కరెంటు లైన్లు, ఇది అది అని కాదు, ప్రతిదీ మోడీ అదానికో అంబానీకో కట్టబెట్టేస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో ఈయన కూడా నడుస్తూ ఉన్నాడు. మరి మార్పు జరగాలి అని కోరుకుంటూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, కానీ ఆయన చెవికి ఎక్కట్లా.